దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 83. దామోదర్ నిదానంగా ఆ బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్నది చూసి ఒక్కసారిగా భయంతో షాక్ అవుతుంటాడు. వీడితో పాటు పక్కన రౌడీలు కూడా అది చూసి ఆశ్చర్యంతో భయపడుతుంటారు. దానిలో తెగిన చిటికెన వేలికి రింగు పెట్టి కనిపిస్తూ ఉంటుంది. ఆ రింగ్ కరంది అని అర్థమై దామోదరికి భయంతో చెమటలు పడుతూ రింగుతో పాటు వేలు కూడా పట్టుకొని చూసి భయపడుతూ ఉంటాడు. ఆ వేలు ఉంగరం ఎవరిది అన్నా అని రౌడీలు భయంగానే అడుగుతారు. ఇది ఇది నా కొడుకు ఉంగరం. ఈ వేలు నా కొడుకు చిటికిన వేలు అంటాడు భయంతో. అది విని వాళ్ళు కూడా భయపడుతుంటారు. దామోదర్ ఆ భయంతో గుటకలు మింగుతూ మహర్షికి ఫోన్ చేస్తుంటాడు. మహర్షి మందు గ్లాస్ ఎత్తి దింపి ఫోన్ లిఫ్ట్ చేసి, చూసావా, నీకు పంపించిన గిఫ్ట్ ఎలా ఉంది అని అడుగుతాడు. నా కొడుకు నీ దగ్గర ఎలా ఉన్నాడు మహర్షి అని అడుగుతాడు భయపడుతూ. నీ కొడుకుని నేను కిడ్నాప్ చేయటం పెద్ద విషయం ఏమీ కాదు కానీ అవంతిని ఎలా తీసుకువచ్చారో అలా సైలెంట్‌గా తన్ని ఇంటికి తీసుకువెళ్ళి పడుకోబెట్టి వస్తారా? లేదంటే నీ కొడుకులో ఇంకొక పార్ట్‌ని తీసి నీకు గిఫ్ట్‌గా పంపించమంటావా? అని అడుగుతాడు. దామోదర్‌కి భయంతో నోట మాట రాక మౌనంగా ఉండిపోతాడు. నీ కొడుకు చిటికెన వేలు పంపించినట్టు ఈసారి చూపుడు వేలు పంపిస్తానని అనుకుంటున్నావేమో. నెవ్వర్. ఇప్పుడు నీ కొడుకు లోపల పార్ట్స్ అంటే నీ కొడుకు కిడ్నీ, లివర్, హార్ట్ వాటిలో నాకు ఇష్టమైన పార్ట్‌ని నీకు గిఫ్ట్‌గా పంపిస్తాను అంటాడు సీరియస్ వాయిస్‌తో. వద్దు. నా కొడుకుని ఏమీ చేయొద్దు. నువ్వు కోరుకున్నట్టుగానే అవంతికి ఏ అనుమానం రాకుండా సైలెంట్‌గా తీసుకెళ్ళి పంపించి రమ్మని చెప్తాను. నా కొడుకుని మాత్రం ఏమీ చేయకు అని వేడుకుంటాడు. ముందు అవంతిని పంపించి నాకు ఫోన్ చెయ్యి అని బెదిరించినట్టుగా చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఒరేయ్! అర్జెంటుగా ఈ అవంతిని ఎక్కడి నుండి తీసుకొచ్చారో అక్కడికి తీసుకువెళ్ళి ఉంచండి. త్వరగా తీసుకువెళ్ళండి. లేదంటే నా కొడుకు ప్రాణాలు నాకు దక్కవు అంటూ రౌడీల మీద కేకలు వేస్తాడు దామోదర్. సరేనన్నా, అలాగే తీసుకెళ్తాము అని మత్తులో ఉన్న అవంతిని సైలెంట్‌గా తీసుకెళ్తుంటారు. అయ్యో! ఆ మహర్షి నా కొడుకుని ఏం చేస్తాడో ఏంటో! ఆ రోజు మిథునాని కిడ్నాప్ చేసి ఆ వెంకట్‌తో తన్నులు తిన్న తర్వాత వాడు నాకసలు కనిపించలేదు అంటూ వాపోతుంటాడు. మహర్షి కోపంగా ఆ బాటిల్ ఖాళీ చేసి పెట్టి బెనర్జీ గారికి ఫోన్ చేస్తాడు. మహర్షి ఫోన్ కోసమే ఎదురు చూస్తున్న బెనర్జీ గారు ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు మహర్షి అని అంటాడు. అవంతికి ఏ అనుమానం రాకుండా తీసుకొస్తున్నారో లేదో చూడండి బెనర్జీ గారు అని అంటాడు. సరే మహర్షి, అవంతిని తీసుకొచ్చాక నీకు ఫోన్ చేస్తానులే అని అంటాడు. అవంతి మత్తుతో నిద్రలో ఉంటుంది కాబట్టి నాకు వీడియో కాల్ చేసి అవంతిని ఒకసారి చూపించండి బెనర్జీ గారు అని అంటాడు. సరే మహర్షి అని అంటుండగా ఆ రౌడీలు అవంతిని తీసుకొని వస్తున్నట్టుగా గేట్ సౌండ్ విని, వాళ్ళు అవంతిని తీసుకొని వస్తున్నారు మహర్షి. నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాను అని చెప్పి బెనర్జీ గారు ఫోన్ కట్ చేస్తారు. ఆ రౌడీలు అనుకున్నట్టుగానే అవంతిని తీసుకొని పై పోర్షన్‌లో ఉన్న తన ఇంట్లోకి తీసుకెళ్ళి తనకు అనుమానం రాకుండా ఇంతకు ముందు బెడ్ మీద తను ఎలా పడుకుందో అలా పడుకోబెడతారు. బెనర్జీ అదంతా చాటుగా ఉండి గమనిస్తూ ఉంటాడు. ఏ అనుమానం రాకుండా రౌడీలు ఇంటి డోర్ వేసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోవడం చూసి బెనర్జీ గారు అవంతి దగ్గరికొచ్చి మత్తులో ఉన్న అవంతిని అభిమానంగా చూస్తూ, నీకు ఎలాంటి ప్రమాదం వచ్చి పడుతుందేమోనని మహర్షి నీ కోసం అల్లాడిపోతున్నాడమ్మా అని అనుకొని మహర్షికి వీడియో కాల్ చేస్తుంటాడు. ఆ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్న మహర్షి ఆతృతగా ఫోన్ లిఫ్ట్ చేసి మత్తులో నిద్రిస్తున్న అవంతిని చూసి సంతోషపడుతూ, నీకోసం నేను అనుక్షణం టెన్షన్ పడుతుంటే నువ్వు మాత్రం ఆదమర్చి నిద్రపోతున్నావా సూర్యకాంతం
అని ఎమోషనల్‌గా అనుకొని, ఓకే బెనర్జీ గారు. ఇక తనకు ఎలాంటి అనుమానాలు రాకుండా డోర్ క్లోజ్ చేసి వచ్చేయండి అని అంటాడు. సరే మహర్షి అని చెప్పి బెనర్జీ గారు డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోతాడు. మహర్షి ఆ ఫోన్ కట్ చేయగానే దామోదర్ దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. లిఫ్ట్ చేసి ఏంటి అంటాడు నిర్లక్ష్యంగా. నువ్వు కోరుకున్నట్టుగానే నీ భార్యని పంపించాను కదా! ఇప్పుడు నా కొడుకుని వదిలేయ్ మహర్షి అని అడుగుతాడు. నీ కొడుకుని ఇప్పుడే వదిలేస్తే మళ్ళీ నా భార్యని కిడ్నాప్ చేద్దామనా? అని అడుగుతాడు మహర్షి కోపంగా. లేదు, నీ భార్య జోలికి నేను రాను. దయచేసి నా కొడుకుని వదిలేయ్ అంటూ వేడుకుంటాడు దామోదర్. నిన్ను నమ్మడం అంటే పాముకి పాలు పోసినట్టే. అయినా ఒకసారి నీ కారణంగా నేను దెబ్బతిని ఉండి నిన్ను నమ్ముతానని ఎలా అనుకున్నావు అని అంటాడు. రాజశేఖర్ ముందు జరిగిన ఆ విషయం గుర్తుకు రాగానే దామోదర్ కంగారు పడుతుంటాడు. నీ కొడుకుని ఎప్పుడు వదిలేస్తానో నేనే చెప్పలేను. అలా అని నా భార్య జోలికి వచ్చావంటే ఈసారి పార్ట్స్ కాదు, ఏకంగా నీ కొడుకు డెడ్ బాడీ నీ ఇంటికి గిఫ్ట్‌గా పంపిస్తాను. నీ వల్ల కానీ, ఆ డేవిడ్ వల్ల కానీ నా భార్యకు ఎలాంటి ప్రమాదం జరగనంత వరకే నీ కొడుకు నా ఆధీనంలో సజీవంగా ఉంటాడు. లేదంటే నిర్జీవంగా మారిపోతాడు అని బెదిరిస్తాడు. వద్దు, నా కొడుకుని ఏం చేయకు. నేను నీ భార్య జోలికి రాను. కానీ నా కొడుక్కి ఇంక ఎలాంటి ప్రమాదం కలిగించకు అంటూ వేడుకుంటాడు. చెప్పాను కదా! మీ వల్ల అవంతికి చీమ కుట్టినంత బాధ కలిగినా నీ కొడుకు బాడీ పార్ట్స్ విడివిడిగా పార్సెల్ చేసి గిఫ్ట్‌గా పంపిస్తాను. మీరెవరూ నా భార్య జోలికి రానంత కాలమే నీ కొడుకు ఆయుష్ ఉంటుంది అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. దామోదర్ కూడా ఫోన్ పెట్టేసి, ఛ! ఆ అవంతిని అడ్డు పెట్టుకొని నా సామ్రాజ్యాన్ని సాగిద్దాము అనుకున్నాను. ఈ నా కొడుకు పోయి ఆ మహర్షికి చెక్కి నా ప్లాన్ అంతా పాడు చేసి పెట్టాడు అంటూ చిరాకు పడుతుంటాడు. మరుసటి రోజు మార్నింగ్ అవంతి కాస్త లేటుగా నిద్ర లేచి కూర్చొని అలారం వైపు చూసేసరికి 8 అవుతుంటుంది. ఓ గాడ్! ఇవాళ ఇంతసేపు పడుకున్నానేంటి? అసలు ఎప్పుడు లేనిది రాత్రి ఒక్కసారి కూడా మేలుకో రాకుండా అలా నిద్ర పట్టిందేంటి అని అనుకొని బెడ్ మీద నుంచి లేచి త్వరగా ఆఫీస్కి రెడీ అవ్వాలి అని అనుకుంటూ బయటకొచ్చి పాల ప్యాకెట్ తీసుకుంటుంది. అవంతి లేచిందని బెనర్జీ గారు కూడా నిర్ధారించుకొని హమ్మయ్య! అవంతికి ఎలాంటి అనుమానం రాలేదులే అని అనుకుంటాడు. బెనర్జీ గారు అలా అనుకుంటూ ఉండగానే తులసి కాఫీ కప్పుతో అక్కడికొచ్చి భర్తకిస్తూ, ఏవండీ, నేనొక్కసారి వెంకట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళొస్తాను అని అడుగుతుంది. దేనికి అని అడుగుతారు బెనర్జీ గారు. ఒకసారి వాళ్ళ సంసారాన్ని చూసి వస్తానండి అని అంటుంది తులసి. డౌట్ లేదు. ఇప్పుడు వాళ్ళిద్దరూ టామ్ అండ్ జెర్రీ యుద్ధంలో ఉండి ఉంటారు. అనవసరంగా నువ్వెళ్ళి ఇరుక్కోకు అని అంటాడు. అలా అని ఊరుకుంటే ఎలా అండి? వాళ్ళిద్దరిని ఒక్కటి చేయాలి కదా అని అంటుంది. నిదానంగా వాళ్ళే ఒకటవుతారులే. వాళ్ళ విషయంలో మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కావాలంటే కొన్ని రోజులు పోయాక వాళ్ళ ఇంటికి వెళ్ళి వద్దులే. ఇప్పుడు వద్దు అని అంటాడు. సరేలే, మీ ఇష్టం అని అంటుంది తులసి కాస్త బాధపడుతూ. నిజంగానే ఆ ఇద్దరూ టామ్ అండ్ జెర్రీలాగే రుసరుసలాడుతూ ఉంటారు. మిథున క్లాత్ పెట్టి ఫ్లోర్ తుడుస్తుంటే రూములో నుంచి బయటికొచ్చిన వెంకట్ అది గమనించి, నన్ను కింద పడేశావు కదా! నీ పని చెప్తానే దుష్టశక్తి అని అనుకొని అక్కడ నీళ్లు నింపిన బకెట్ ఉంటే కావాలనే కాలుతో దానిని తంతాడు. దాంతో ఫ్లోర్ మొత్తం ఇంకా వాటర్‌తో నిండిపోతుంది. మిథున అది చూసి చిరాకు పడుతూ, ఏయ్! అష్టదరిద్రుడా! ఇక్కడ ఒక పక్క ఫ్లోర్ క్లీన్ చేస్తూ వస్తుంటే అలా వాటర్ పోసావేంటి అని అడుగుతుంది. అయ్యో! నేను చూడలేదు. చూడకుండా బకెట్ తన్నాను దుష్టశక్తి. దాంతో వాటర్ పొర్లుతూ వచ్చాయి అని నటిస్తుంటాడు. నువ్వు కావాలని చేశావని నాకు అర్థమవుతుందిరా!
చెప్తాను నీ సంగతి అని మనసులో అనుకొని, అయినా నేను ఫ్లోర్ క్లీన్ చేస్తుంటే నువ్వు బట్టలు ఉతకాలి కదా! ఖాళీగా ఉన్నావేంటి? బయట బట్టలు నానబెట్టాను. వెళ్లి వాష్ చెయ్యి అని అంటుంది. అబ్బా! ఇదొక పని ఉంది కదా! సరేలే వాష్ చేస్తానులే. నువ్వు ఫ్లోర్ బాగా క్లీన్ చెయ్యి. నా రూమ్ కూడా నీట్‌గా ఉండాలి అని ఆర్డర్ వేసి బట్టలు ఉతకటానికి వెళ్తాడు. బకెట్ నిండా నానబెట్టిన బట్టలు చూసి భయపడుతూ, ఏ రోజు కూడా మా అమ్మ ఇలాంటి పనులు చెప్పలేదు. ఈ దుష్టశక్తిని పెళ్లి చేసుకొని అడ్డమైన పనులన్నీ వంతులు వేసుకొని చేయాల్సొస్తుంది అని తిట్టుకుంటూ కూర్చొని బకెట్ల నుంచి బట్టలు తీసేసరికి ముందు మిథున బ్రానే చేతిలోకి వస్తుంది. అమ్మ రాక్షసి! ఇటువంటి బట్టలు కూడా నాతో ఉతికించాలని చూస్తూ, నాకు నీ మీద మూడు తెప్పించాలని చూస్తున్నావేమో! నేను ఎంత నిగ్రహం కలవాడినో నీకు తెలీదే! అని తిట్టుకుంటూ ఆ బ్రాని కసిగా బండకేసి బాదుతుంటాడు. మిథున రూమ్‌లోకి వెళ్ళి కబోర్డ్‌లో ఐరన్ చేసిన బట్టలతో సహా అన్నీ తీసి కావాలని కుప్పగా కింద పడేసి తొక్కి బెడ్ మీద ఉన్న బెడ్‌షీట్లు, కర్టెన్స్, ఆ రూమ్‌లో ఉన్న ప్రతి క్లాత్ ఏదీ వదిలిపెట్టకుండా కుప్పగా పట్టుకొని తీసుకువచ్చి వెంకట్ మీదకి విసురుతుంది. వెంకట్ ఆ బట్టలు చూసి కంగు తింటూ, "ఏయ్! దుష్టశక్తి! ఇన్ని బట్టలు తెచ్చావేంటి? నేను మనిషిననుకున్నావా? మిషననుకున్నావా?" అని అడుగుతాడు కోపంగా. అష్టదరిద్రుడు అనుకున్నానులే. ఈ బట్టలన్నీ నలిగిపోయాయి. బట్టలు ఉతికి ఐరన్ చేసే డ్యూటీ నీదే కాబట్టి ఇవన్నీ ఉతికి తీరాల్సిందే అని అంటుంది. ఇందాక ఫ్లోర్ మీద నీళ్లు పోశానని ఇప్పుడు నా మీద పంతం సాధించుకుంటుంది రాక్షసి అని తిట్టుకుంటాడు. శుభ్రంగా ఉతికి ఐరన్ చేసి పెట్టు అని ఆర్డర్ వేసి వెళ్ళిపోతుంది. దీన్ని పెళ్లి చేసుకున్నందుకు నా కర్మకు నేను ఏడుస్తూ చచ్చినట్టు ఈ బట్టలన్నీ ఉతకాలి అంటూ వాటి పనిలో పడతాడు. మిథున లోపలికొచ్చి, లేకపోతే వాటర్ పోసి నాకింకా పని పెంచుతావా? చచ్చినట్టు ఆ బట్టలని ఉతుకు అష్టదరిద్రుడా అని తిట్టుకుంటూ ఫ్లోర్ క్లీన్ చేస్తుంటుంది. ఆ రోజు సాయంత్రానికి గౌతమ్ కారులో తల్లిని ఎయిర్‌పోర్ట్‌కి తీసుకెళ్తుంటాడు. ప్రమోద్‌ని పెళ్లి చేసుకోవటం అవంతికి ఇష్టం లేకపోతే నువ్వైనా ఏం చేస్తావు గౌతమ్? అని అడుగుతుంది సుచరిత. ఇష్టం లేదని చెప్పగానే అలా అని ఊరుకొని ఉండలేను కదమ్మా! తన గురించి బాధ్యత తీసుకునేవాళ్ళు ముందు వెనక ఎవరూ లేరు కాబట్టి, తన బాధ్యతని నేనే తీసుకొని తన పెళ్లి చేయాలనుకున్నాను. ఎప్పటికైనా అవంతి నిర్ణయంలో మార్పు తెచ్చే ప్రయత్నం చేయాలమ్మా! భర్త, ఇల్లు, పిల్లలు, సంసారం, అవంతి జీవితంలో ఇవన్నీ చూడాలనుకుంటున్నాను అని అంటాడు. సరే గౌతమ్, అవంతిని పెళ్ళికొప్పిస్తానంటే అది నాకు కూడా మంచి విషయమే. అలాగే నీ పెళ్లి గురించి కూడా కాస్త ఆలోచించు. నువ్వు వర్షాన్ని పెళ్లి చేసుకుంటావో, లేదా ఇంకెవరినైనా పెళ్లి చేసుకుంటావో పూర్తిగా నీ ఇష్టం. కానీ నీ పెళ్లి కూడా త్వరగా జరిగిపోవాలని నేను కోరుకుంటున్నాను అని అంటుంది సుచరిత. తల్లి అలా మాట్లాడుతుంటే గౌతమ్ మనసులో తాన్య మెదులుతూ ఉంటుంది. గౌతమ్ మనసుకి కష్టంగా చెప్పుకుంటూ, నా పెళ్లి గురించి అనగానే నాకు తాన్య గుర్తొస్తుంది గానీ, లేదు, ఆ తాన్యకి నాకు అస్సలు సూట్ అవ్వదు. తను చాలా మొండిది. తనలో ఎంత అహంకారం లేకపోతే నేను తిరిగి ఇస్తానన్న స్కాలర్‌షిప్ క్యాన్సిల్ చేసుకుంటుంది అంటూ ఆలోచిస్తుంటాడు. ఏం ఆలోచిస్తున్నావు గౌతమ్? అని అడుగుతుంది సుచరిత. అదేనమ్మా! ఇప్పుడు నా పెళ్ళికి తొందరేమీ లేదులే. ముందు నాన్నగారు కోలుకోవాలి. ఆ తర్వాతే నా పెళ్లి గురించి ఆలోచిస్తాను అని అంటాడు. ఈసారి ఇండియాకి తిరిగి వస్తే మీ నాన్నతోనే తిరిగి వస్తానురా. మీ నాన్నని వదిలేసి ఇక నేను ఇండియాకి రాను. అసలు మిథున పెళ్లి కోసమే కష్టంగా ఆయన్ని వదిలేసి వచ్చాను. వచ్చానన్న మాటే కానీ నా మనసంతా ఆయన మీదే ఉంది అని అంటుంది బాధపడుతూ. సరేనమ్మా! నాన్న లేకుండా నేను ఇండియాకి రమ్మని ఇక నేను కూడా ఎప్పుడూ చెప్పనులే అని అంటాడు గౌతమ్. ఇలా మాటలతోనే కొద్దిసేపటికి ఎయిర్‌పోర్ట్‌కి చేరుకునేసరికి వెంకట్‌తో కలిసి మిథున కూడా అక్కడే ఉంటుంది. ముగ్గురు కలిసి దానికి సెండ్ ఆఫ్ ఇచ్చి పంపుతారు.
ఇలా ఒకరోజు ఆఫీస్‌లో బెనర్జీ గారు మహర్షికి ఎదురుగా కూర్చొని, "మరో 2 రోజుల్లో జరగబోయే ఫ్యాషన్ షో కాంపిటీషన్‌కి ఈసారి కూడా నీ మీద గౌతమ్‌ని గెలిపించాలని అవంతి చూస్తుంది మహర్షి" అని అంటాడు. "ఈసారి కూడా నేను కాంపిటీషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు బెనర్జీ గారు" అని అంటాడు మహర్షి. "మరి ఇప్పుడేం చేద్దాం? కాంపిటీషన్ నుంచి తప్పుకుందామా?" అని అడుగుతాడు బెనర్జీ గారు. "అలా తప్పుకుంటే గౌతమ్ నన్ను అసమర్థుడి కింద జమ చేస్తాడు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను" అని అంటాడు. "ఏంటి ఆ నిర్ణయం?" అని అడుగుతాడు బెనర్జీ గారు. "ఏదో ఒక డిజైన్‌తో ఈ కాంపిటీషన్‌లో పాల్గొంటున్నాము. అలాగే అవంతి చేసిన డిజైన్‌ని ప్రదర్శించడానికి గౌతమ్ మోడల్‌ని సెలెక్ట్ చేసి ఉంటాడు కదా! ఆ మోడల్‌కి ఎక్కువ మొత్తంలో డబ్బు చూపించి కాంపిటీషన్ టైంలో తనని పార్టిసిపేట్ చేయనివ్వకుండా తప్పించే ప్రయత్నం చేయించండి. ఆ తర్వాత ఎవరు గెలుస్తారు అనేది తర్వాత విషయం" అని అంటాడు. అది విని బెనర్జీ గారు ఆశ్చర్యపోతూ, "నువ్వేనా మహర్షి ఇలా మాట్లాడేది? అసలక్కడ ఉంది గౌతమ్‌తో పాటు అవంతి కూడా. ఈ విషయం అవంతికి తెలిసిందంటే అవంతికి నువ్వింకా నెగెటివ్ అయిపోతావు" అని అంటాడు బెనర్జీ గారు. "ఎలా జరిగేదుంటే అలాగే జరుగుతుంది బెనర్జీ గారు. ముందైతే నేను చెప్పింది చేయండి" అంటాడు మహర్షి. "సరే మహర్షి, నీ ఇష్టం" అంటాడు బెనర్జీ గారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మహర్షి తీసుకున్న ఈ తొందరపాటు నిర్ణయం వల్ల కథ ఎలాంటి మలుపు తిరగబోతుంది? ఈ మలుపు కారణంగా మహర్షి, అవంతి మధ్య దూరం పెరుగుతుందా? తరుగుతుందా? తెలుసుకోవాలి అంటే ఊహకు అందని అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.